అంగన్వాడీలో ఆటపాటలు. నమస్కారం. మేము వారానికి 3 రోజులు అంగన్వాడీలో ఉన్న పిల్లలను చిన్న చిన్న సమూహాలలో సోమవారం, బుధవారం మరియు శుక్రవారం రోజుకి 45 నిమిషాల పాటు వివిధ రకాల కృత్యాలను చేయిస్తాము. ఇందులో హాజరు, పునశ్చరణ, అభినయ గేయాలు, కథలు, సంఖ్యలు, అక్షర పఠనం మరియు హోంవర్క్ ఉంటాయి. మనం వారానికి 3 రోజులు పిల్లలతో ఎలాంటి కృత్యాలు చేయబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం చేయబోయే కృత్యాల గురించి తెలుసుకుందాం. హాజరు. పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి నమస్కారం టీచర్ అని చెప్పమని చెప్పాలి. తర్వాత మ్యాజిక్ కృత్యం చేయించాలి. ఉదాహరణకు 3 గ్లాసులను తీసుకోండి. పిల్లలకు ఒక గులకరాయిని చూపించి ఒక గ్లాస్ అడుగున గులకరాయిని ఉంచండి. ఆపై గ్లాసుల స్థలాన్ని మార్చండి. ఇప్పుడు ఏ గ్లాస్ అడుగున గులకరాలు ఉన్నాయో చెప్పమని పిల్లలను అడగండి. తర్వాత శుక్రవారం మనం ఏ కృత్యం చేశాము మరియు శనివారం అమ్మ ఏ కథ చెప్పింది పిల్లలను అడగండి మరియు చర్చించండి. తర్వాత నేలపై ఒక వృత్తాన్ని గీయండి. పిల్లల చేతిలో కొన్ని గులకరాలు ఇచ్చి ఆ గులకరాలను కొంత దూరం నుంచి వృత్తం లోపల వేయమని చెప్పండి. తర్వాత వృత్తం లోపల ఎన్ని గులకరాలు ఉన్నాయి మరియు బయట ఎన్ని ఉన్నాయి దాన్ని లెక్కించి సంఖ్యలను రాసి పెద్ద సంఖ్యను సర్కిల్ చేయమని పిల్లలకు చెప్పండి. తర్వాత పిల్లల చేత దొంగలు వస్తే పట్టేస్తామనే బాలగేయాన్ని పాడించండి. తర్వాత పిల్లలను వృత్తాకారంలో నిలబెట్టండి. ప్రతి పిల్లవాడికి సంఖ్యలో రాసిన స్లిప్ని ఇవ్వండి. టీచర్ కంజరా వాయిస్తారు. అప్పుడు మీరు కుడివైపున నిలబడి ఉన్న పిల్లల చేతి నుండి స్లిప్ తీసుకుని ఎడమవైపు నిలబడి ఉన్న పిల్లలకు ఇవ్వాలి. కంజరా ఆపినప్పుడు ఆ స్లిప్లో రాసిన సంఖ్య చదవాలి. ఇలాంటి ఆటలు ఇంకా ఆడించండి. ఈ గేమ్ను అక్షరాలు లేదా ఆకారాలతో కూడా ఆడించవచ్చు. తర్వాత జమ చేయడం నేర్పండి. చివరిగా పుచ్చకాయ గింజలను లెక్కించి రాయమని హోంవర్క్ ఇవ్వండి. బుధవారం రోజు చేసే కృత్యాలు. హాజరు. పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి ఎస్ టీచర్ అని చెప్పమని చెప్పాలి. తర్వాత పిల్లలను జంటగా నిలబెట్టి వారికి రాక్ పేపర్ కత్తెర అనే కృత్యం చేయించాలి. తర్వాత సోమవారం మనం ఏ కృత్యం చేశామో దాని గురించి పిల్లలను అడగండి మరియు చర్చించండి. తర్వాత పిల్లలతో ఇలా సంభాషించండి. మనం మనుషులమే, అదేవిధంగా మన చుట్టూ కొన్ని జీవులు మరియు వస్తువులు కూడా ఉన్నాయి. మీరు మనిషి కాకుండా మరొకటి అయ్యే అవకాశం వస్తే ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎందుకు అడగండి. తరువాత పిల్లలకు తెలివైన మేక కథ చెప్పండి. కథ తరువాత మీకు కథ ఎలా నచ్చింది? కథ ఆధారంగా సరళమైన మరియు కష్టమైన ప్రశ్నలు కూడా అడగండి. తరువాత కథ ఆధారంగా చిత్రాలు గీయడానికి పిల్లలను ప్రోత్సహించండి. పిల్లవాడు ఏ చిత్రాన్ని గీశాడో తప్పకుండా అడగండి. తరువాత మట్టి నుండి బొమ్మలు చేయడం పిల్లలకు నేర్పండి. చివరిగా హోంవర్క్ తనిఖీ చేయండి. శుక్రవారం రోజు చేసే కృత్యాలు. హాజరు. పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పమని చెప్పాలి. తర్వాత పిల్లలను ఫుగ్డీ ఆడించండి. ఉదాహరణకు కూర్చున్నప్పుడు కుడి మరియు ఎడమ కాళ్ళను ప్రత్యామ్నాయంగా పైకి లేపాలి మరియు కూర్చున్నప్పుడు బౌన్స్ చేయాలి. తర్వాత బుధవారం మనము ఏ కృత్యం చేశామో పిల్లలను అడగండి మరియు చర్చించండి. తర్వాత పిల్లలు భావోద్వేగాలను గుర్తించేలా చేయండి. ఇప్పుడు చకచక పాకే సాలీడు పిల్లల పాట పూర్తి చేయండి. తర్వాత ద్రాక్ష చిత్రాన్ని గీయమని పిల్లలను ప్రోత్సహించండి. తర్వాత ఇద్దరు పిల్లలను లేచి నిలబడి ఎవరు ఎన్ని ద్రాక్ష పండ్లు తయారు చేశారు వాటిని లెక్కించమని చెప్పండి. బోర్డు మీద రాసి పెద్ద సంఖ్యలను సర్కిల్ చేయండి. చివరగా చిన్న సంఖ్యను సర్కిల్ చేయడానికి హోంవర్క్ ఇవ్వండి. మీరు మీ పిల్లలతో చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ధన్యవాదాలు.